आज जुमे को असेंबली इजलास के दौरान बीआरएस एमएलए गंगुला कमलाकर और कड़ियम श्रीहरि ने बीसी वेलफेयर मिनिस्टर पूनम प्रभाकर के जरिए पेश करदा कास्ट सेंसस की करारदाद की मुकम्मल हिमायत का इजहार किया। बीआरएस एमएलए कड़ियम श्रीहरि ने कास्ट सेंसस की करारदाद में मौजूद पॉइंट्स को उजागर करते हुए सवाल किया कि आया ये कास्ट सेंसस है या पॉपुलेशन सेंसस या बीसी सेंसस है या फिर घरेलू सर्वे। उन्होंने वाज़ेह करने और मुस्तकबिल में मुमकिना कानूनी पेचीदगियों को रोकने के लिए एक ही इस्तिलाह का इस्तेमाल करने पर जोर दिया। इस बात पर जोर देते हुए कि रियासतों के पास आबादी की मरदमशुमारी करने का इख्तियार नहीं है, कड़ियम श्रीहरि ने वजाहत करने का मुतालबा किया कि मुजव्वज़ा सर्वे मरकज़ी हुकूमत की तरफ से की गई मरदमशुमारी से मुख्तलिफ है। अध्यक्ष, we are welcome మన బట్టి గారు, we are welcoming the resolution, we are nothing against this resolution. కాకపోతే మీరు మాట్లాడుతూ మూడు పదాలు వాడారు. మీరు జనగణన అనే మాట వాడారు, మీరు కులగణన అనే మాట వాడారు, సమగ్ర కుటుంబ సర్వే అనే మాట వాడారు, బీసీ కులగణన అనే మాట మాట్లాడారు. ఇది కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. నేనేమంటానంటే ఒకటే మీరు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్లే కదా, రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు అన్ని కులాలు అన్నీ ఉన్నారు కదా, అందరికి సంబంధించిందే ఈ సర్వే అని చెప్పాం. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, మేము చాలా క్లియర్గా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ శ్రీహరి గారు. మీరు చెప్పినటువంటి అన్ని కులాలు, ఇప్పుడు నేను చెప్పిన పదాలు అన్ని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే, అందరి ఇంటింటికి వెళ్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది. కమలాకర్ గారు కాదు, మీరు కమలాకర్ గారు సభలో ఉన్నారు, అందుకని నేను అంటున్నా అధ్యక్ష, రాంగ్ మెసేజ్ పోవద్దు. మేము మా పార్టీ పరంగా ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నాము. మేమేం డిఫర్ కావడం లేదు. డిఫర్ అయినప్పుడు మీరు మా మీద దాడి చేయండి, మేము డిఫర్ కావడం లేదు. కాకపోతే కన్ఫ్యూజన్ ఉన్నది. కన్ఫ్యూజన్ ఏందో బట్టి గారి మాటలలోనే 4 పదాలు వాడిండు. దీంట్లో ఒకటే ఒక పదం వాడాలని నేను అంటున్నా. ఆ ఒకే ఒక పదం ఏంటంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తామని చెప్పండి. మీరు మళ్ళీ దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే కులగణన అనే ఒకే ఒక్క మాట వాడండి. మీరు మళ్ళీ అందులో జనగణన అని లేకుంటే బీసీ కులాల గణన అని ఇన్ని రకాల పదాలు దయచేసి వాడకండి. ఒకే ఒక్క వర్డ్ ఏంటి అంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తాము, కులగణన చేస్తాము, సోషో ఎకనామిక్ సర్వే చేస్తామని రెజల్యూషన్లో మీరు కరెక్ట్గా పెట్టినట్లయితే అది బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే జనగణన చేసే అధికారం మీకు లేదు, మనకు లేదు, మన రాష్ట్రానికి లేదు. జనగణన మనం చేయడానికి అధికారం లేదు. అదేవిధంగా బీసీ కులగణన చేస్తే నష్టం జరుగుతుందని బీసీలలో కొంత ఆందోళన ఉన్నది. కాబట్టి ఈ 2 డౌట్స్ను క్లియర్ చేయాలి అంటే దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే ఒకే ఒక పదానికి స్టిక్ ఆన్ అయి ఉండండి. కులగణన చేస్తామని చెప్పండి, ఎస్ వి విల్ వెల్కమ్ ఇట్. డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పండి. ఇవన్నీ తీసేయండి రిజల్యూషన్లో. థ్యాంక్ యూ. बीआरएस एमएलए गंगुला कमलाकर ने सर्वे के तरीक़ेकार बशमुल क्वेश्चनेयर पर तबादला ख्याल करने के लिए ऑल पार्टी मीटिंग बुलाने पर इसरार किया। उन्होंने इस बारे में वजाहत तलब की कि आया रियासती हुकूमत सर्वे कराने या फिर मरदमशुमारी कराने का इरादा रखती है। इसके साथ ही उन्होंने सर्वे और उसकी निगरानी करने वाली एजेंसी के लिए क़ानूनी तखद्दुस की अहमियत पर जोर दिया। उन्होंने कास्ट सेंसस और सर्वे के दरमियान फ़र्क को वाज़ेह करने की हुकूमत से दरख्वास्त की। సార్ మీరు చెప్పింది నేను చెప్పే ప్రతినిధి సార్. మీరు ప్రకారం ఇంటింటికి కుల సర్వే చేసుకొని అందులో మా బీసీ శాతాన్ని తెలుపుతా అంటుండ్రు, అదే కదా సార్? ఐ రైట్ సార్? నేను అనేది మొత్తం ప్రతి ఇంటికి పోయి ప్రతి కులాన్ని కూడా చేసుకొని ఆ కులాలన్నిటి కూడా పెట్టుకొని అందులో బీసీ శాతాన్ని కూడా ఎంతో చెప్తా అంటారు మీరు, అదేనా సార్? అదే నేను అన్నప్పుడు అదేనా సార్ మీరు చెప్పండి క్లారిటీ. మా శాతాన్ని మాకు బయట చెప్తా అంటారు, అంతే కదా సార్? 50% 62% మీరు చెప్తా అంటున్నారు, అంతే కాదు? అదే సార్. సార్ వెనక శ్రీహరి గారు, కేటీ రామారావు గారు బహుశా ఈ రిజల్యూషన్ గురించి కావాలని మిస్గైడ్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో రన్నింగ్ కామెంట్ చేస్తూ
I don't understand. If you don't like this survey, you are welcome to speak it out. కానీ మీరు ఈ రకంగా ఇంత ఉన్నతమైనటువంటి రిజల్యూషన్ మీద కూడా రన్నింగ్ కామెంటరీ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ సభకు ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం మాత్రం చేయబాకండి దయచేసి. కమలాకర్ గారు రిజల్యూషన్లో చాలా క్లియర్గా ఉంది. ఇంత క్లియర్గా ఉన్నదాన్ని పదే పదే మళ్ళీ మీకు మీరే డౌట్లు ప్రశ్నలు వేసుకోవడం అవసరం లేదు. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज जो उम्रा ग्रुप पेश करते हैं लो बजट और बेहतरीन सहूलतों के साथ उम्रा की सआदत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और फिर सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना शरीफ में हरम से खरीद स्टार लग्जरी होटल्स में क़याम, 3 वक्त जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलत। मौल्लिम की रहनुमाई में उम्रा की सआदत वो तमाम मुक़द्दस मकामात की ज़ियारतें। उम्रा पैकेज की तफसीलात और बुकिंग के लिए फौरी रब्त करें। हमारा पता है एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स, दारुसलाम बैंक बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।